గోడ ఎత్తెంత? 6 అడుగులు. బాగా దూకగలరు. ఈ బస్సు స్పీడ్ ఎంత? గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు. బాగా పరిగెత్తగలరు. బాగా ఈదగలరు. అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వెళ్లే బస్, చీకటి థియేటర్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్, అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వాళ్ళు ఆరితేరిన షూటర్స్. పోలీసులు మాత్రం కాదు. ఇంకా వివరాలున్నాయా? లేవు. ఇంకో కామన్ మ్యాటర్ ఉంది, కానీ దానివల్ల ఏ యూస్ లేదు. ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు. ఏమన్నా? ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు. ఇది నువ్వు ముందే చెప్పుండాలి. కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను. అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు, కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు. సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే. వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు, బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు, సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, పెళ్లికి వెళ్లే వాళ్ళు కావచ్చు. 27వ తారీఖు నాడు ముంబైలో జరిగిన సెమినార్లు, పెళ్లిళ్లు, పార్టీలు, వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. ఆ 12 మందిని కాల్చేసావే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది? ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాన్ తెలియదు, ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు. అవునా? వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. వాళ్ళ హెడ్ ఒకడో లేక 2-3 కలిసి ప్లాన్ చేస్తారు. అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్. సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం. అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషుల్లో అలా బతుకుతూనే ఉంటారా? అవును, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా? అంతం చేయలేం, కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం. ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ని అంతం చేయగలిగితే వీళ్ళు జీవితాంతం ఆర్డర్ వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు. అదోకే, ఆ ఆర్డర్ ఇచ్చే లీడర్ని ఎలా వెతు పట్టుకుంటావు? వాడిని వెతుక్కుంటూ నేను వెళ్ళను, నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను. మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం వాడు ఈ పాటికి వచ్చే ఉంటాడు. అమ్మ దుర్మార్గుడా! అది సరే, వాడు మాత్రం ఇంత పెద్ద ముంబై సిటీలో నేను ఎలా కనిపెడతాడు? ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసి ఉంటాం. ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు. అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు. అప్పుడు వాడు ఏ రూట్లో వస్తాడో ఆలోచించు. ఆలోచించరా? ఏదో కలర్ గా ఉండదు అని తిప్పుతావే, దాని కొబ్బరి తురుగు తిరిగి ఆలోచించు. హలో, వాడు ఏ రూట్లో మన దగ్గరకు వస్తాడో ఆ క్లూ దొరికింది. అవును, మనం చర్చి నుంచే బయలుదేరమని వాడు ఎలా కనిపెడతాడంటావు? ఆ 12 మంది షూట్అవుట్ లో ఉన్న ఒకే సిమిలారిటీ ఆ డ్రెస్ కోడ్. వాడు తెలివైన వాడైతే స్ట్రైట్ గా చర్చ్ కే వస్తాడు. అయితే తొందరగా పోనీ. తారీఖు బాంబేలో జరిగిన ఫంక్షన్స్ అన్నిటికన్నా
ఈ చర్చిలో జరిగిన పెళ్ళొక్కటే మనం అనుమానించే వాళ్ళకి దగ్గరగా ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఒక ఆర్మీ మ్యాన్. The name of the bridegroom is William Martin Jewell. Can we have his address, please? Yes. Yes, Is this Joel's house? yes, it is. We are from the army too, his batchmates. Oh, yeah. Come. Joel is on his honeymoon. You could have contacted him on his mobile. But his phone was out of reach, uncle. Oh, I'm sorry. Please come. Thank Please you be very seated. much, uncle. Please. This is Joel's mother. She can't speak. Oh, I'm so sorry. Please sit down. I brought a gift for Joel. Oh, very kind of you. Thank you so much. Thank you. What would you like to have? No, thank you, uncle. Uncle, can I see Joel's wedding album? Oh, of course. I'll just bring it. Excuse me. I'll bring it. వాట్ మ్యామ్ మరేంట్రా ఎవరు వచ్చాడు అడ్రస్ ఇచ్చాడనా సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట అడగొద్దు. ఇప్పుడు దానికి టైం లేదు. లెట్స్ గో. This is Joel's school teacher. And this is Joel's cousin. They are all Joel's campmates. అంకుల్, ఇందులో 5 టీంలున్నాయి. He has been to 5 camps. So there are 5 teams. Can you get me one coffee? Oh, yeah, I'll get you. చివరి చోటుకొచ్చి స్ట్రక్ అయ్యాం. ఇప్పుడు ఈ 5 టీముల్లో ఏ టీము ఎలా కనిపెడతాం? I'll find them. నే కనిపెడతాను. Here's your coffee, my boys. Thank you. How do you like the pictures? Very nice. I didn't expect you so early. I didn't give the medicines at all. These are Joel's batchmates. They couldn't come for the wedding. Welcome. Greet them. I am Noel, Joel's brother. Please entertain. Hi. Yeah, hi. Did you give them coffee? Yeah, I just did. Yeah. Thank you very much for coming. జోయల్ తో ఏ క్యాంప్ లో వర్క్ చేశారు? Kashmir, కాశ్మీర్. ఏ సంవత్సరం? 2005. 2005 లో తను ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత తను కాశ్మీర్ లో వర్క్ చేయలేదే. మీ ఐడి కార్డ్ నేను చూడొచ్చా? కెన్ యూ షో మీ యువర్ ఐడి కార్డ్? షో మీ. మే ఐ సీ యువర్ ఐడి कार्ड? पापा, पूछे बिना आप किसी को भी अंदर आने देंगे? काम के बारे में पूछा तो इन लोगों को पता भी नहीं. నాకు అతి తెలివి గల వాళ్ళంటే నచ్చదు. Show me. ఇది వాడు రావడం కోసమే. ఫాస్ట్గా ఉన్నాడు. ఏంట్రా అన్నిట్లో రౌండ్ చేసింది? 5 టీముల్లో ఏ టీమో తెలుసుకోవడానికి టీంకొకరిని కిడ్నాప్ చేయబోతున్నాడు. అందుకే రా ఈ రౌండ్లో. Hello. Yeah, hi. I'm Captain Jagdish. इंटेलिजेंस रिपोर्ट के मुताबिक आप खतरे में हैं. Yes.
आई एम ओके। श्योर, कोई प्रॉब्लम नहीं? जस्ट बी केयरफुल, ओके? अगर कुछ प्रॉब्लम हो तो कॉल मी, दिस इज माय नंबर। हाँ बिल्कुल ठीक हूँ। हाँ मैं बिल्कुल सेफ हूँ। मैं ठीक हूँ। कुछ प्रॉब्लम हुआ तो डेफिनेटली आई कॉल यू। ఓకే. ఏంట్రా వాడు రౌండ్ చేసిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు? అది ఇంకా ప్రమాదం. మనం ఊహించినట్టు జరగలేదు కనుక వేరే ప్లాన్ వేస్తున్నాడని అర్థం. हेलो जगदीश, मैं अमर सिंह बोल रहा हूँ। Somebody kidnapped my brother's daughter. नहीं, क्या बोल रहे हो? हाँ, सुबह जॉगिंग के लिए गई थी फ्रेंड के साथ। उसे जबरदस्ती गाड़ी में उठा के ले गए। तुम अभी तुम्हारी एरिया के पुलिस स्टेशन में कंप्लेंट करो। डरो मत, कुछ नहीं होगा। ఏంటి జగా? ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్లేవని వాళ్ళేంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకురా? ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడి ఆల్బమ్ లో రౌండ్ చేసిన 5 నంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళింటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్ని తీసుకో. నీ కంట్రోల్ రూమ్కి పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే ఓకే. ఏంట్రా? ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? బాబాయ్ ఏ? These are the numbers. Find out which area the cell phones are, okay? हेलो जगदीश, मेरी बहन सुबह योगा क्लास गई थी यार, अभी तक घर नहीं आई। शायद मुझे लगता है जो कार इस घर से भेजी थी वही कारों से लेके गई। జగా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా, పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ రెండో సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్లు సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాకే ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయి కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆన్ ద వేలో జాయిన్ అవుతాను. ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టుకో. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్డే మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. हेलो, मेरी सिस्टर सुबह कॉलेज गई थी सेमिनार के लिए, अभी तक वापस नहीं आई। 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇంకొక్కరే బ్యాలెన్స్. హలో, అట్ వాట్ టైం? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్. ఎస్. రే, నువ్వు మనిషి ఒకట్రా, సాడిస్ట్ రా. ఆ అమ్మాయిలు కనపడకుండా పోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నావురా. ఆ స్లీపర్ సెల్ సెట్ బయటికి రావాలి, వాడిని చంపాలి. అదేరా నీకు ముఖ్యం. బాలాజీ, మీనింగ్లెస్ గా మాట్లాడు. వాడిని ఒక్కడిని చంపితే బాంబే సిటీలో పూర్తిగా టెర్రరిజం అంతరించినట్టే. అందుకని 5 అమ్మాయిల జీవితాలను నువ్వు బలి చేస్తావా? వాళ్ళని కన్న వాళ్ళు ఎంత కుమిలిపోతారని బాధ ఉందా? నో, అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను.
వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో నా చెల్లెలు కూడా ఉంది. వాడు 5 అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాడిని పట్టుకోవాలి. ఆ 4వ ఫోటోలో ఉన్న అష్రఫ్ చెల్లెలికి బదులు నా చెల్లెలు సంజనని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్. ఏ? నువ్వు వెంటనే ఐబీఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమ్మేట్ అష్రఫ్ సిస్టర్ అనీషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. తిక్కరా నీకు? సంజన చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది. తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిందిరా? వదిలిపెట్టండి రా. నేనెందుకు రమ్మన్నావు? అనే ఇదిగో, ఇది సంజన దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా? వెళ్ళు. నువ్వు డాక్టర్ ట్రై చేయి. అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమి ఉన్నాయేమో నేను చూసొస్తాను. లెటెస్ట్ సీ. వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? मेरे भैया. ఆ పక్కకు వెళ్ళు. मेरे चाचा जी. He's my brother. कौन है ये? ఎవరతను? तुम्हारा भाई? మీ అన్నయ్య? तुम्हारा? మీ అన్నయ్య? తర్వాత ఫోటో చూపించు. मेरे भैया. ఈ 5 ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? ग्रुप फोटोज को एक एक करके दिखा. గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. इसमें तुम्हारा भाई है? ఇందులో మీ అన్నయ్య ఎవరు? అతనా? కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? मेरे भाई ने कहा. చెప్పు. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు.
ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెల్ని అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటి నువ్వనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. सारे लोग तैयार हो जाओ और इन 4 लड़कियों को बांध दो और इस लड़की को बांध कर इधर लो. जल्दी करो, जल्दी. रुक जाओ. Turn around. వాడు ఇక్కడికి వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు.
there won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. కొట్టకే ఎంత పెద్ద కత్తి పెట్టాడు. ఎక్కడ ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా. నేనే తప్పు చేశానురా. ఏ సమస్య వచ్చినా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి చూస్తూ ఆ పని అలా చేసుండొచ్చు, ఈ పని ఇలా చేసుండొచ్చు అని సొల్లు వాగుతారు. మీ గొడవలో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. పోయిండేది. వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు. వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత వీడు కత్తి తీశాడు. Early this morning in Andheri West, a man was found dead on a roadside dumpyard. With couple of fingers severed, he was found badly bruised too. Police claim that he was tortured extensively before being killed. The man has been identified as Asif Ali, who has been noted to have connections with the 12 sleeper cells that were shot dead last week. Some investigators claim that he could be holding a bigger role in the sleeper cell network and was probably అతని దగ్గర నుంచి ఎటువంటి విషయం రాబట్టలేకపోవటం వల్లే అతన్ని చంపేశారు. ఈ 12 మందిలోనే నువ్వు వెతుకుతున్నవాడున్నాడు, రైట్? He is a cold-blooded murderer. Heat him up. Think big. Attack big. He'll come out. స్లీపర్ సెల్స్ పవర్ ఏంటో చూపించు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వస్తాను. తొందరగా రా. ఇక ఈ ఆట ఆపేద్దాం. నాకు నువ్వు కావాలి ప్రాణాలతో. నీ టీమ్మేట్ చంద్రకి ఫోన్ చెయ్యి. వాడు అంధేరిలో ఉన్న ఇన్ఫినిటీ మాల్లో ఉన్నాడేమో కనుక్కో. వాడితో చెప్పు ఇంకో 10 seconds లో బ్లాస్ట్ అవుతాడని. ఏం జగా, ఎలా ఉన్నారా? చంద్ర, ఎక్కడున్నావు? ఫ్యామిలీతో బయటకు వచ్చాను రా. అదే ఎక్కడ? ఇన్ఫినిటీ మాల్. చంద్ర, ఆ బిల్డింగ్ లో బాంబు ఉంది. వెంటనే బయటకు వచ్చాయి. ఏంటో నువ్వు అనేది? జస్ట్ గెట్ అవుట్ ఇమీడియట్లీ. దేర్స్ ఓన్లీ 5 seconds లెఫ్ట్. రేయ్, ఇక్కడ చాలా మంది ఉన్నారా? లిసన్ టు మీ. ముందు అందరినీ అలర్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించేయి. కమ్ ఆన్ చంద్ర, గెట్ అవుట్. లిసన్ టు మీ, గెట్ అవుట్.
Come on, man! విన్నావా? ఎలా ఉంది ఆడియో? ఎంజాయ్ చేసావా? వాడొక్కడే కాదు, మిగిలిన 11 మంది ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. ఒక్కొక్కడిని ఒక్కో స్లీపర్ సెల్ ఫాలో అవుతున్నాడు. వివరంగా చెప్పనా? చిరాగ్ శెట్టి, లియోపోల్డ్ కఫే, నీల్మణి, మహాలక్ష్మి టెంపుల్, అష్రఫ్, క్రాఫర్డ్ మార్కెట్, జిగాబ్ సింగ్, సినిమాక్స్ థియేటర్, సిద్ధార్థ్, జుహూ బీచ్, విశాల్, లీలావతి హాస్పిటల్, జబాద్, ఫ్యాషన్ స్ట్రీట్, జగదీష్, బ్యాండ్రా మార్కెట్, సుమేష్ కృష్ణ, సిటీ మాల్, హర్ప్రీత్ సింగ్, సీలింగ్ ఫాస్ట్ ఫుడ్, సురేంద్ర, చర్చ్ గేట్ స్టేషన్. ఇంకొకటి నేను చేయబోతున్నానో విను. నీ టీమ్మేట్ జగదీష్ ఇప్పుడు బ్యాండ్రా మార్కెట్లో ఉన్నాడు. ఇంకో 3 సెకండ్లలో వాడున్న చోటు బ్లాస్ట్ కాబోతోంది. 3, 2, 1. భయం వేసిందా? డరేనా? నేను బాంబు పేల్చలేదు. నాకు వాళ్ళక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. ఓకే ఓకే, డోంట్ డూ ఎనీథింగ్ టు ఎనీవన్. ఐ విల్ కమ్. మంచిది, మంచి నిర్ణయం. నువ్వు సిద్ధంగా ఉండు. ఎవర్రా వీళ్ళంతా? బార్డర్ వార్, కౌంటర్ టెర్రరిజం, ఇందులో చనిపోయిన ఆర్మీ ఆఫీసర్లు మాత్రమే మనకు తెలుసు. వీళ్ళందరూ గాయపడి నిరుపయోగంగా మిగిలిన వాళ్ళు. ఏ ఫీల్డ్లోనైనా సిన్సియర్గా పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది. ఒక్క ఆర్మీలో పోలీసుల్లో మాత్రమే రిటైర్మెంట్ వస్తుంది. జగదీష్, హే, దే ఆర్ రెడీ. యా, కమ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను ఆల్రెడీ మీ అందరితోనూ విడివిడిగా ఫోన్లో మాట్లాడాను. నేను అనుకున్న టైం వచ్చేసింది. మనం అందరం కలిసి ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. రేపు ఉదయాన్నే స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయబోయే మెయిన్ హెడ్ని కలవబోతున్నాను. అతను నేను కలవబోయేటప్పుడు నన్ను ఫాలో చేస్తూ వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. అందుకని అతను నేను కలవడానికి వెళ్లే ముందే నా ఒంట్లో ట్రాకింగ్ చిప్ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆ చిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుందో కంట్రోల్ రూమ్లో ఉండి నువ్వు ఇతనికి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఆర్మీలో మనం యూజ్ చేసే పెలుడు పదార్థాన్ని చాలా సీక్రెట్గా తెప్పించాను. ఇవాళ సాయంత్రం అవి మీ అందరికీ అందుతాయి. వాటితో C4 ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఇతని చేతికి మీరివ్వాలి. అది తీసుకుని బాలాజీ చెప్పిన ప్రకారం నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకుని నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు తప్పకుండా జనసంచారం లేని చోటుకే నన్ను తీసుకెళ్తారనుకుంటున్నాను. సో అక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్ని తీసుకొచ్చి అమర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే? నేను వాళ్ళకి ప్రాణాలతో ఎందుకు కావాలో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆ స్లీపర్ సెల్స్ మెయిన్ హెడ్ని కలిసిన 15వ నిమిషం ఆ బాంబ్ పేలాలి. నాతో పాటే ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్ ఇచ్చేవాడు కూడా స్మాష్. ఆ తర్వాత స్లీపర్ సెల్స్ అందరూ కోమా సెల్సే. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక ఏ ఆర్డరు రాదు. ఇట్స్ లైక్ ఎ సూసైడ్ అటాక్. ఎగతాళిగా ఉందా? నీ మటుకు నువ్వు సూసైడ్ అటాక్ అన్నావు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. వాడంత ప్రమాదమైన వాడరా. అందుకని నువ్వు చచ్చిపోతావా? నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవా? ఎవరికి లేదురా కుటుంబం. తాజ్ అటాక్ అప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళొస్తామనే చెప్పెళ్ళారా. హేమంత్ కార్కరి, విజయ్ సలాస్కరు 20 నిమిషాల్లో డెడ్ బాడీని తీసుకొచ్చారే. వాళ్ళకి లేదా కుటుంబం? అడు చూడు, యుద్ధాల్లో నడువులు విరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇంకా సంతోషంగా ఉన్నారే. వీళ్ళకి లేదా కుటుంబం?
ఇంతకన్నా మంచి సందర్భం రాదురా. జగా, వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలరా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను రా. నువ్వు నిజంగా నా మేలు కోరేవాడివే అయితే నా తర్వాత నా కుటుంబానికి సరైన అండ లేదు. 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు. నిశ్చితార్థానికి 4 రోజులే ఉంది. సడన్ గా ఇప్పుడు వద్దంటున్నారు. అదే ఇప్పటికొద్దు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చూద్దాం. మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమేగా. అదే ఇప్పుడు వద్దంటున్నాను. ఫస్ట్ ఏమో నచ్చలేదన్నారు, తర్వాత ఏమో నచ్చానన్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ నేను నచ్చలేదా? చెప్తే అర్థం కాదా నీకు? ఓకే, కానీ మనసుకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పలేను కూడా. హాయ్. నా మనిషి నీ పక్కనే ఉన్నాడు. No, there is no one here. రోడ్డు కవతల 3525 సిల్వర్ కలర్ ఇండిగో కార్ ఉంటుంది చూడు. ఆ కార్ తీసుకో. 101 గ్రోవెల్ మాల్ కాందివెలికి రా. కార్ అక్కడ పార్క్ చేసి బ్లాక్ హోండా సిటీ 7087 తీసుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళు.
నామ్క్యా? నీ పేరేంటి? ఉన్ పేరెందా? నిండా పేరెందా? నా పేరు జగదీష్. ఓ తెలుగు. ఏ తెలుగు వాలా హై? నాకు తెలుగు బాగా తెలుసు. తెలుగు వాళ్ళు ఇంకా బాగా తెలుసు. నిన్నెందుకు చంపలేదో, ఆ ప్లాన్ ఏమిటో నీకు తెలియదు కదూ. ఇవన్నీ నువ్వు పార్క్ చేసిన కార్లు. వాటిల్లో ఏముందో చూడు. దీన్ని మేం పేల్చాం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని పెట్టింది ఎవరన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పోలీసు నిన్ను వెతుక్కుంటూ వచ్చేప్పటికీ మేము నిన్ను చంపేసుంటాం. నిన్నే కాదు, నీ టీమ్మేట్స్ అందరినీ. నిన్ను చంపింది, బాంబ్స్ని కరెక్ట్గా వాటిల్లోంచి రిమూవ్ చేసింది ఎవరో తెలుసా? మానిటర్ చూడు. జాయింట్ సెక్రటరీ ఇన్ డిఫెన్స్. నువ్వు మొన్న షూట్ చేసి చంపిన 12 మందిని వీరి టీమే చంపిందని చెప్తాం. నువ్వు ఒక డబుల్ ఏజెంట్ అని వాళ్లే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు. ఇంతవరకు ఇండియన్ ఆర్మీలో మాత్రమే స్లీపర్ సెల్స్ లేరు. వీరి మూలంగా మేము ఎందరో స్లీపర్ సెల్స్ని ఇండియన్ ఆర్మీలోకి చేర్చి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఊహించలేదు కదూ. చావకూడదు, నేను చావకూడదు. ఆర్మీలో స్లీపర్ సెల్స్ దేశానికి క్యాన్సర్. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా? థింక్. Do you have any death wish? What is it called? చివరి కోరిక. నేను నీ చేతుల్లో తన్నులు తిని చావాలి. నువ్వు నన్ను కొట్టి చంపాలి. सुना? इसकी आखिरी तमन्ना है कि इसको मार मार के मार डालो. हाँ ठीक है.
ఇప్పుడు లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేసి కొట్టు. सुनो, तुम्हारा मालिक ने मुझे हाथ बांध के मारा. गोले के बोलो तो सोच रहे हैं? तूने मेरा हाथ तोड़ा आउट, तेरे साथ इतने लोग हैं फिर भी तो डर रहा है ना. భయం ఉండాలరా. నా చేతులు విరిచి ఇంతమంది తోడున్నప్పటికీ లాక్ ఓపెన్ చేసి కొట్టడానికి భయపడుతున్నావు కదా. నాకు ఆ భయం బాగా నచ్చింది. जवान ये क्या कर रहे हो? गोली मारो इसे. शूट हिम. He is a tricky guy. मैं कह रहा हूँ मेरी बात मानो. Just shoot him. You can't beat him. I mean. Unlock him. सही बोल रहा हूँ भाई, एक दूसरे को मार के लोग मर जाएंगे. आप बोलो तो मैं गोली मार देता हूँ. नहीं 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 बिल्कुल नहीं. मैं क्या करूँ?
मारो दोनों को गोली मारो और कोई रास्ता नहीं है शूट देम बोथ Weapons down. నువ్వు తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. Three, 2, 1. Boom. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. ఆ రోజే అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ. మాట వింటే కదా దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్ సార్. భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్. మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదు అన్నాడు, తర్వాత తను నచ్చలేదంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడు దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడు దూరాడన్నావే, ఆ బేవర్స్ గడు నేనే. ఎస్. ఏంటి నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకొని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. మరి సెలవిక మనసా మన తలపులు క్షణమిక తెలుసా మా జనని వెళుతున్నాం ఎంతో దూరం ఇది ముడిపడు విడివడు వరస ప్రతి మధనము మధురమే తెలుసా వెళుతున్నాం ఎంతో దూరం నన్ను వీడి వెళ్ళే అనుబంధమా ఎదమీటి వెళ్ళే అనుభవమా వెళ్ళిరా నేస్తం రూపం ఎదలో మెదులుతుంటే
వీచే ప్రేమ గాలే తడుముతుంటే ఈ దారిలో ప్రతి జ్ఞాపకం నాతో వస్తుంటే కొండ కోన తోడై కదులుతుంటే మదిలో అనుబంధాలే తరుముతుంటే పసిపాపకై మనసిలా మారం చేస్తుంటే వందలు వేలుగా నన్ను తలపులు అలలై ముంచేస్తూ ఉంటే వీడని జ్ఞాపకం కను తెరిచిన మన్నుతో పెనవేస్తూ ఉంటే వెళ్ళిరా